అలాంటప్పుడు తను ఎందుకు వెళ్ళాలి? తను ఇక్కడే ఉంటుంది. ఎందుకు ఏమిటి అని అడగండి. నా దగ్గర సమాధానం అయితే ఇప్పుడు లేదు. సంపద, ఇంకోసారి నాకు చెప్పకుండా వెళ్ళకు. లోపలికి వెళ్ళు. పవిత్రమైన కార్తీక మాసం ఈ రోజుతో ముగుస్తుంది. కానీ ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా నా మనవరాలికి మాత్రం కష్టాలు పోవడం లేదమ్మా. త్వరగా కళ్యాణి జీవితంలో కష్టాలు తిరిగిపోయి తన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా చూడు తల్లి. ఏంటో ఈ కళ్యాణి రోజు రోజుకి నాకు నచ్చేస్తుంది. దీని మంచితనంతో పద్ధతులతో దగ్గరైపోతుంది. ఆడపిల్లంటే ఇలా ఉండాలన్నట్టుంది. ఇది సరే, ఆ నెరజాణ ఎక్కడుంది? అదెక్కడ నిద్రలేచుంటుంది. ఈసారి డోసు గట్టిగా ఇవ్వాలి. ఇదేంటి, నేను చూస్తుంది కళ నిజమా? దీనిలో ఇంత మార్పేంటి? ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నేను మీ కోడలు సంపదని. ఏదో షాక్లో ఉన్నట్టున్నారు. నేనెళ్ళి తులసమ్మకు పూజ చేసుకొని వస్తాను. ఏదో కొత్త నాటకం ఆడుతున్నట్టుంది. శౌర్య సంపదనిలా చూస్తే మనసు మార్చుకుని మళ్ళీ సంపదను ప్రేమిస్తాడేమో. అప్పుడు వాడికి చిన్నదొక వైపు, పెద్దదొక వైపు. రే శౌర్య, అంతలా మైమర్చి చూడకురా.
సంపద, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. కళ్యాణి, నువ్వు కూడా. థ్యాంక్ యూ ఆఫీసర్. హారతి తీసుకోండి. ఆగు శౌర్య. నా హారతి తీసుకో. ముందు పూజ చేసింది నేను. ముందు ఈ ఇంటికి కోడలుగా వచ్చింది నేను. ఏం లాభం? వెళ్ళిపోయావుగా. నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. శౌర్య, హారతి తీసుకో. లేదు ఆఫీసర్, నా హారతి తీసుకోండి. నా హారతి తీసుకోండి. నా హారతి తీసుకోండి. నా హారతి తీసుకోండి. శౌర్య, వదినా, వదినా, అయ్యో పలకడం లేదేంటి? కొంపదీసి నిలబడే పైకి పోయిందా? వదినా, అయ్యో వదినా, వదినా, ఎంత అన్యాయం చేసావు వదినా. రేపటి నుంచి ఇంట్లో కాకి గొంతుతో ఎవరు అరుస్తారు వదినా? వదినా, ఈ పుల్ల విరుపుడు మాటలన్నీ ఎవరు మాట్లాడతారు వదినో? వదినో, వదినా. వదినా, నీకేం కాలేదా? అయ్యో, అనవసరంగా ఏడ్చానే. ఏమైంది వదినా, అలా బిగుసుకుపోయావు? ఆ సంపద అవతారం చూసి భయపడ్డానులే. కళ్యాణి సంపద లేరి? తులసమ్మ పూజ చేసుకొని ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయారు. భగవంతుడా, పగటిపూటొచ్చిన కలలు నిజమవుతాయంటారు. ఈ కల నిజం కాకుండా చూడు స్వామి. ఆ సంపదని ఇంటి నుంచి గెంటేసేలా చూడు స్వామి. వదినా, అత్తయ్య పూజ అయిపోయినట్టుంది, లోపలికి పిలుస్తున్నారు, పద. నాన్న శౌర్య, హారతి తీసుకో. శౌర్య, ఈరోజు మధ్యాహ్నానికి ఇంటికి వచ్చాయి. దేనికమ్మమ్మా? ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు. పెళ్ళైన ఆడవాళ్లు భర్త క్షేమం కోరుకుంటాం ఇంట్లో అమ్మవారికి నమస్కరించుకొని ఉపవాసం ఉంటారు. సాయంత్రం గుడికెళ్ళి దేవుడికి పూజ చేసుకుని నైవేద్యం సమర్పించి కోనేట్లో దీపాలు వదిలి జల్లెడలో చంద్ర దర్శనం చేసుకుని వెంటనే తమ భర్త మొహం చూస్తారు. ఆ తర్వాత పాయసం తాగి వ్రతం విడుస్తారు. సంపద, నువ్వెప్పుడైనా చేసావా ఇలా? రెండు సంవత్సరాలు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంది కదా, అందుకేనేమో దేవుడు ఈసారి అవకాశం ఇవ్వకుండా చేశాడు.
అవును నానమ్మ, ఏం చేస్తాను? నా కర్మ. నానమ్మ, నాకు డౌట్. భర్త ఉన్నవాళ్ళు సరే, మరి అనుపమమ్మ? అజయ్ బాబాయ్ని ఎలా చూస్తుంది? ఎక్కడ చూస్తుంది? జైలుకెళ్ళి చూస్తుందా? అయినా అనుపమమ్మని వదిలేసి 18 ఏళ్ళయిందిగా. సంపద సంపద వద్దమ్మా. లేదనుకోమా, ఈ రాక్షసి నోరు అదుపులో ఉండట్లేదు. వదిలేమ్మా. సంపద గురించి తెలిసిందే కదా. ఎరా శౌర్య, సంపద ఏ తప్పు చేసినా ఎంతెంత మాటలన్నా నీ నోటి వెంట మాట రాదా? అందుకే అంటారు, పాపం అని జాలి చూపిస్తే ఆ పాపం మనల్ని చుట్టుకుంటుంది అని. సంపద, ఏమన్నావు? మా ఆయన నన్ను వదిలేశాడని కదా. ఆయన ఆ రోజు నన్ను మర్చిపోయి మాధురి మెళ్ళో తాళి కట్టుండొచ్చు. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు మా ఆయన కట్టిన తాళి నా గుండెల మీద, ఆయన మీద ప్రేమ జ్ఞాపకాలు నా గుండెలో భద్రంగా ఉంటాయి. చందమామని చూసి కళ్ళు మూసుకుంటే చాలు, మా ఆయన నాకు కనిపిస్తాడు. అర్థమైంది కదా సంపద? అది మా అమ్మంటే. అర్థం కాకుండా ఎలా ఉంటుంది కళ్యాణి? అనుపమమ్మ కొట్టకపోయినా సంపద గోప గుయ్యమనుంటుంది. దీన్నే అంటారు అడిగి తన్నించుకోవడం అని. ఇంకా నయం, నేను అడగలేదు ఇలాంటి ప్రశ్న. సంపదని కాబట్టి మాటలతో వదిలేశారు. అదే నన్నైతే గుమ్మానికి వేలాడదీసేవారు. చిన్ని, శివరాం, మధ్యాహ్నం నుంచి ఏ పనులు పెట్టుకోకండి. అలాగేనమ్మా. అలాగే అత్తయ్య. వెళ్ళని హారతి పండ్ల లోపల పెట్టమ్మా. అలాగే నేనమ్మా. అందరూ కలిసి నన్ను అవమానించడమే ఈరోజు పనిగా పెట్టుకున్నారు. చెప్తా అందరి పని. కళ్యాణి, కళ్యాణి, టిఫిన్ వడ్డించు కళ్యాణి. కళ్యాణి పనిలో ఉంది కదా, నేను వడ్డిస్తాలే శౌర్య. కూర్చోండి మావయ్య, నేను వడ్డిస్తాను. అవసరం లేదు. శిలా విగ్రహంలో అలా నిలబడ్డావే, వచ్చి మా కొట్టించు. అలాగేనండి. చాలు. ఇదొక్కటే అండి,
అయ్యో చాలు సంపద. అల్లం చట్నీ మీ ఫేవరెట్ కదా? చాలా అంటున్నాను కదా. చట్నీ ఎక్కువ తింటేనే కదండి టేస్ట్ తెలిసేది. వేసుకోండి. ఈ రోజు రాత్రి వరకు ఉపవాసం ఉండాలా? ఒక్క పూటే నా వల్ల కాదు. నిన్న రాత్రైనా చెప్పుంటే ఈ రోజుకి సరిపడా ముందే తినేసేదాన్ని కదా. ఏంటే మొహం అలా పెట్టావు? ఏమీ లేదండి. సంపద, కారం పొడి నెయ్యి కొంచెం ఎక్కువ వేయి. వేడి వేడి ఇడ్లీలో బాగుంటుంది. మనం ఎలాగో తినలేం కదా. అదే నీ బాధ. చాటుగా వెళ్ళి మెక్కుతావు కదా. లేదండి, అత్తయ్యకి తెలిస్తే చంపేస్తారు. శౌర్య, శౌర్య, వాటర్ తాగండి. ఆఫీసర్. సౌర్య, నేను నిన్నొకటి అడగనా? నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, లేక నీ భార్య కళ్యాణి అంటే ఇష్టమా? సమాధానం చెప్పకుండా సంపదని చూస్తావేంట్రా? మీ ప్రశ్నలో అర్థమేం లేదు నాన్న. అర్థం ఉంది. మీ అమ్మ కింద పడిపోయి మాట పడిపోయినప్పుడు కంటే కళ్యాణికి నరకాసురుడి వదలో జరిగిన ప్రమాదం అప్పుడు నువ్వు ఎక్కువ కంగారు పడ్డావంట. ఏం జరుగుతుందో అని కళ్ళల్లో నీళ్లతో దేవుణ్ణి వేడుకున్నావంట కదరా. మీ అమ్మ చెప్పింది, అందుకే అడిగాను శౌర్య. నాకిద్దరు ఒకటే నాన్న. కాకపోతే ఒక అమ్మాయి జీవితం కాపాడడం కోసం తన జీవితాన్ని రిస్క్లో పెట్టి మరీ సేవ్ చేసిన చూడు, అక్కడ కళ్యాణి మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఇంత మంచి అమ్మాయికి ఇలా జరిగింది ఏంటి అనే కోపం, బాధ. అందువల్ల మేబీ అమ్మ వాళ్ళకి అలా అనిపించుండొచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం, కళ్యాణి లాంటి అమ్మాయి కన్ఫర్మ్గా ఈ భూమి మీద ఉండదు. షీస్ గ్రేట్. కళ్యాణి విషయంలో ముందు మీరు చట్నీ వేసుకోండి. అయ్యో అయ్యో సారీ అండి. సారీ. నేను క్లీన్ చేస్తానండి. కళ్యాణ్ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాను. త్వరగా రండి ఆఫీసర్. ఈ
రోజు నువ్వు మా అమ్మని నీ మాటలతో అవమానించావు. నిన్ను వదల్లా. ఏమీ చేయలేవు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండు. వాసు, ఆ సిద్ధు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? శౌర్య, వాడు టెక్నాలజీని యూజ్ చేసి తనకి కాల్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ స్టేట్స్ అండ్ కంట్రీస్లో ఉన్నట్టు మనకి లొకేషన్ చూపించేలా చేసుకున్నాడు. ఇది వాడికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. లాస్ట్ టైం కూడా ఇలానే చేశాడు. వాసు, థింక్ చేయి. వాడు అలా చేశాడు సరే, వాడి నంబర్ అయితే సేమ్ యూజ్ చేస్తున్నాడు కదా. డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసే హ్యాకర్స్ని పిలిపించి డీకోడ్ చేయించు. వాడిని మనం త్వరగా పట్టుకోవాలి, లేకపోతే రోజుకు కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమైంది శౌర్య? రాస్కల్ బరి తెగించాడు. సంపద డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఫోటోస్ అండ్ వీడియోస్ తీశాడంట.